11 ఇయర్స్ గర్ల్ కి కుర్తా కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్, షోల్డర్, చెస్ట్ పాయింట్, వేస్ట్, హిప్ పాయింట్ ఎన్ని ఇంచెస్ మార్క్ చేసుకోవాలని చెప్పి ఒక ఫాలోవర్ అయితే మెసేజ్ చేశారు వీడియో చేయమని. ఈ వీడియోలో ఈ కుర్తా కటింగ్ చూపించబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదు, ఫ్యాబ్రిక్స్ ని జాయిన్ చేసి చూపిస్తున్నాను. సో అందుకని వేరే వేరే కలర్స్ లో ఉన్నాయి. 10 to 12 ఇయర్స్ గర్ల్స్ వరకు నేను చూపించబోయే మెజర్మెంట్స్ సరిపోతాయి. నేను 1.5 మీటర్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. మీకు లెంత్ ఎంత కావాలో అంత తీసుకోండి. నేను 32.5 తీసుకున్నాను. యాక్చువల్ గా అయితే 34 ఇంచెస్ కావాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 2 ఇంచెస్ లెస్ చేసి తీసుకోవాలి. షోల్డర్ అయితే 6.5 తీసుకున్నాను. అదే మనం పెద్దవాళ్ళకి కటింగ్ చేసేటప్పుడు 7 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్, సేమ్ పెద్దవాళ్ళకి కూడా అంతే తీసుకోండి. చెస్ట్ ఉంటే 7 ఇంచెస్ తీసుకోండి. చిన్నపిల్లలు కదా, సో 6 ఇంచెస్ కి మార్క్ చేశాను. ఎంత ఉందో దానికి by 4 చేసేసి 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోండి మార్జిన్ కి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ సరిపోలేదు కాబట్టి 1.5 పెడుతున్నాను. చెస్ట్ పాయింట్ పై నుంచి మార్క్ చేసేటప్పుడు చిన్న పిల్లలకి 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోండి. అదే పెద్దవాళ్ళకి అనుకోండి 7 ఇంచెస్. పాయింట్ దగ్గర నుంచి వేస్ట్ పాయింట్ కూడా 6 ఇంచెస్ సేమ్, హిప్ పాయింట్ కూడా 6 ఇంచెస్. పెద్దవాళ్ళకైతే 7 7 7 ఉంటాయండి. నుంచి ఈ 3 మార్కింగ్స్ మార్క్ చేసుకొని, మార్క్ చేసిన పాయింట్స్ దగ్గర వేస్ట్ ఎంత ఉందో వేస్ట్ by 4 ప్లస్ మార్జిన్ కి 2 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ నేను 7 ఇంచెస్ కి మార్క్ చేశాను, ప్లస్ 1.5 ఇంచ్ మార్జిన్ అయితే తీసుకున్నాను. హిప్ పాయింట్ దగ్గర మాత్రం హిప్ by 4 ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఫినిషింగ్ సరిగ్గా రాదు. తాకి సైడ్ కట్స్ ఉంటాయి కదండి, అక్కడ మనం ఫ్యాబ్రిక్ ఎప్పుడు తీసుకోకూడదు. హోల్ చేసేటప్పుడు ఇబ్బంది అయ్యి చుట్టానికి కూడా అంత బాగోదన్నమాట. దగ్గర మనం ఎంత తీసుకున్నామో దిగువ వైపు కూడా సేమ్ అంతే ఫ్యాబ్రిక్ ఉండేలా చూసుకోండి. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ మార్క్ చేసిన దగ్గర నుంచి షోల్డర్ జస్ట్ పావించు ఇలా డౌన్ చేసుకున్నారంటే భుజాలు జారకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేసారి మార్క్ చేస్తున్నాను. చేసేటప్పుడు సెపరేట్ చేసి కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ 4.5 తీసుకొని ఇలా బాక్స్ లా గీసుకొని నార్మల్ రౌండ్ పెట్టేశాను. బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని సేమ్ రౌండ్ గీసాను. ఆర్మ్ రౌండ్ దీనికి బ్యాక్ సైడ్ అయితే 1.5 తీసుకున్నాను. ఫ్రంట్ సైడ్ 1 ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకోవాలి. పెద్ద వాళ్ళకైనా ఏ సైజ్ వాళ్ళకైనా ఇలానే కట్ చేసుకోవాలి. మరీ చిన్న పిల్లలు అయితే జస్ట్ 1 ఇంచ్ కి రౌండ్ తీసుకుంటే సరిపోద్దండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కాబట్టి 2 ఇంచెస్ లెస్ తీసుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని 2 ఇంచెస్ దిగువ వైపు ఫోల్డింగ్ కి అన్నట్లు ఇప్పుడు ఈ మార్క్ చేసుకున్న దాన్ని నీట్ గా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ ని కట్ చేసుకోండి. తర్వాత రెండు సెపరేట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నారంటే ఈజీగా సెపరేట్ చేసి కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునేటప్పుడే చెస్ట్ పాయింట్ హిప్ పాయింట్ దగ్గర చిన్న మార్క్ పెట్టి టక్స్ ఇచ్చుకోండి. అప్పుడే మీకు ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు. బ్యాక్ అండ్ ఫ్రంట్ ని స్ట్రెయిట్ గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవటమేనండి. ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి దిగువ వైపు. హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ రిలేటెడ్ ఏవైనా డౌట్స్ ఉన్నా, ఏవైనా కటింగ్ వీడియోస్ కావాలన్నా కూడా నాకు మెసేజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. వీడియో బాయ్.